భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. వాస్తవానికి ఉభయ పక్షాల మధ్య వాణిజ్య ఒప్పందం చర్చలు 2007లో ప్రారంభమయ్యాయి. అంతిమంగా 2026లో ఒప్పందం కుదిరింది. కాగా ద్వైపాక్షిక సంబంధాలపై ఒప్పందం ప్రభావం పడే అవకాశాలున్నాయి. కాగా సదరు వాణిజ్య ఒప్పందాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా వెల్లడించారు. కాగా ఈ ఒప్పందానికి సంబంధించిన పత్రాలను యూరోపియన్ యూనియన్ వాణిజ్య కమిషనర్ మారోష్, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పరస్పరం మార్పిడి చేసుకున్నారు. వాస్తవానికి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అంటే రెండు దేశాల మధ్య సుంకాలు తగ్గించి వాణిజ్యాన్ని ప్రోత్సహించడం. కాగా ఇందుకు సంబంధించి కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే అంతిమంగా వాణిజ్య ఒప్పందం కుదిరింది. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కారణంగా భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని భావిస్తున్నారు. ప్రస్తుతం అనేక దేశాలపై అమెరికా ఎడాపెడా సుంకాలు విధిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అనేక దేశాల్లో ఆర్థికంగా అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతేకాదు సదరు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఉభయ పక్షాలకు లాభదాయకంగా ఉంటుందని అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వాస్తవానికి భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య వాణిజ్య ఒప్పందం చర్చలు 2007లో ప్రారంభమయ్యాయి. చర్చలైతే ప్రారంభమయ్యాయి, కానీ లక్ష్యాల విషయంలో ఉభయ పక్షాల్లో స్పష్టత లేదన్న విమర్శలు వచ్చాయి. దీంతో 2013లో వాణిజ్య ఒప్పందం చర్చలు నిలిచిపోయాయి. అయితే వాణిజ్య ఒప్పందం అవసరాన్ని ఇటు భారత్, అటు యూరోపియన్ యూనియన్ గుర్తించాయి. దీంతో 2022 జూన్లో వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చర్చలు మరలా ప్రారంభమయ్యాయి. అలాగే భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య తాజాగా వాణిజ్య ఒప్పందం కుదిరిన ప్రభావం ద్వైపాక్షిక సంబంధాలపై పడే అవకాశాలున్నాయి. అంతేకాదు రక్షణ రంగం, భద్రత, వాతావరణ మార్పుల అంశాలపై కూడా సదరు వాణిజ్య ఒప్పందం ప్రభావం చూపే అవకాశాలున్నాయని అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇదిలా ఉంటే భారత్ యూరోపియన్ యూనియన్ 2004 నుంచి వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నాయి. ఉభయ పక్షాల మధ్య తాజాగా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదరడంతో ఉభయ పక్షాల మధ్య రక్షణ, భద్రతా సహకారాన్ని మరింత వేగవంతం చేసే అవకాశాలున్నాయి. భారతీయ కార్మికులు జీవనోపాధి కోసం యూరప్ దేశాలకు వెళ్లడానికి తాజా వాణిజ్య ఒప్పందం సులభతరం చేస్తుంది. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ వంటి దేశాలు ఇప్పటికే భారత్తో వలస, మొబిలిటీ భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. కాగా గత కొన్ని సంవత్సరాలు భారత్ EU సంబంధాలు బలపడుతున్నాయి. ప్రధానంగా వస్తువుల వాణిజ్యంలో భారత్కు యూరోపియన్ యూనియన్ అతిపెద్ద భాగస్వామిగా ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ EU మధ్య వస్తు వాణిజ్యం విలువ $136 బిలియన్ ఉంది. కాగా యూరోపియన్ యూనియన్తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదరడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. సదరు ఒప్పందాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ ఒప్పందం ఫలితంగా రెండు వైపులా ఉన్న ప్రజలకు వ్యాపార ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య సంబంధాలను మరింతగా బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. 25% ప్రపంచ జీడీపీ, అలాగే 3వ వంతు అంతర్జాతీయ వాణిజ్యానికి ఒప్పందం ప్రాతినిధ్యం వహిస్తుందని ఆయన వెల్లడించారు. సాధారణ వాణిజ్య ఒప్పందాన్ని మించి ఒప్పందం వ్యూహాత్మక అంశాలతో కూడిన సమగ్ర భాగస్వామ్యాన్ని సూచిస్తోంది. అత్యంత ప్రభావవంతమైన ఒప్పందాల్లో ఇది ఒకటి. ఇది మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి బలాన్నిస్తుంది. వస్తువులతో పాటు సేవల రంగంలోనూ ఎంతో పురోగతి సాధించవచ్చు. వేగంగా ఎదుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఈ ఒప్పందం ద్వారా ఉపాధి సృష్టి, ఆవిష్కరణలో విభిన్న రంగాల్లో అవకాశాల విస్తరణ, గ్లోబల్ స్థాయిలో పోటీతత్వం పెంపొందించుకునే స్థితిలో నిలుస్తుంది. ఈ ఒప్పందం వస్తువులు, సేవల వాణిజ్యం, వాణిజ్య పరిహారాలు, కస్టమ్స్, వాణిజ్య సౌలభ్యాలు వంటి సంప్రదాయ రంగాలతో పాటు చిన్న, మధ్యతరహా సంస్థలు, డిజిటల్ వాణిజ్యం వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలను కూడా కవర్ చేస్తుంది. అలాగే వస్త్రాలు, రెడీమేడ్ దుస్తులు, చర్మ ఉత్పత్తులు, పాదరక్షలు, సముద్ర ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, హస్తకళలు, ఇంజనీరింగ్ వస్తువులు, ఆటోమొబైల్ రంగాలకి ఒప్పందం బలమైన ఊతమిస్తుంది. ఏది ఏమైనా యూరోపియన్ యూనియన్తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదరడం పట్ల భారత్కు అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయన్నది వాస్తవం.